ఫ్లోరా కరెక్ట్‌గా ఏసింది. కరెక్ట్‌గా మీదేసింది. అండ్ ఆ స్పోక్ మీద పడినట్టే ఉంది బెలూన్. బట్ ఊగుతా ఉంది లిటరల్‌గాను. బలూన్ పేలలేదు. పాపం భరణి, దివ్య మధ్యన ఏంటంటే ఆ బెలూన్ తీసి ఊదికేస్తుంటే స్పోక్ మీద పడడం, పేలిపోవడం లాంటివి జరిగింది. ముగ్గురు తనూజ, రితు అండ్ శ్రీజ ముగ్గురు తొండాడేశారు లిటరల్‌గా. తొండాడారు, చీట్ చేశారు గేమ్‌లో. బేసికల్లీ దే ప్లేడ్ ఎ చీటింగ్ గేమ్. ఎందుకంటే ఒక లూప్ హోల్ ఉండి దాన్ని యూజ్ చేసుకుని గేమ్ ఆడేశారు లిటరల్‌గా. యాక్చువల్‌గా అక్కడ పెట్టకూడదు. అది మీద ఉండాలి, ఊపుతా ఉండాలి, అక్కడ పడి ఉండాలి. కానీ వీళ్ళు లూప్ హోల్ పెట్టి ఆడడం వల్ల బిగ్ బాస్ ఏంటంటే లిటరల్‌గా చాలా చండాలంగా ఆడారు మీరు లిటరల్‌గాను అది అని చెప్పి గట్టిగా తిట్టాడు. గట్టిగా తిట్టంగానే అందరూ షాక్ అయిపోయారు. అండ్ అప్పటికి రాము మొత్తుకుంటూనే ఉన్నాడు. అరే మీరు తప్పు ఆడుతున్నారా, తప్పు చేస్తున్నారా, అది కాదు ఇది కాదు అంటే అందరు రాముని షటప్ చేయించారు లిటరల్గా. బేసికల్గా రాము అంటే చిన్న చూపు, చాలా అందరికీ చిన్న చూపే. ఎస్పెషల్లీ రితుకి అయితే రాము అంటే చాలా చిన్న చూపు. రితుకి, తనూజాకి చాలా చిన్న చూపు. అది నేను ఫస్ట్ డే నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళు బుల్లీ చేయడం, రూడ్గా మాట్లాడడం, అరిచేయడం, హార్ష్గా ట్రీట్ చేయడం రాముని చేస్తూనే ఉన్నాడు. రాము ఏమో అప్పటికి మొత్తుకుంటూనే ఉన్నాడు. అరే అది కరెక్ట్ కాదు, అట్లా కాదు, అన్నా కాదు, ఊదాలి, సైడ్న పడేసుకున్నారు, అది కరెక్ట్ కాదు, ఇది అది అది అని మొత్తుకుంటూనే ఉన్నాడు. కానీ వీళ్ళు తొండాట ఆడేసి బెలూన్లేమో సైడ్లు పడేసి ఇలా కూర్చున్నారు. ఏ వి డిడ్ ద టాస్క్ అన్నట్టు కూర్చున్నారు లిటరల్గాను. వీళ్ళు చేసిన ఘనకార్యం వల్ల లిటరల్గా బొక్క పడింది ఎవరికి? ఫ్లోరాకి, సంజనాకి. ఆల్దో సంజన కొంచెం ఏడ్చి మేము కష్టపడి ఆడుతున్నాం, ఇప్పుడు మాకే ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి ఏడ్చి కొంచెం సీన్ క్రియేట్ చేసింది, విచ్ ఇస్ జస్టిఫైడ్ అని చెప్పాలి. అది కూడా నాటకం అని చెప్పలేదు. ఎందుకంటే తను ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది, ఆ ప్రెషర్లో ఉంది. అండ్ తను వీకెండ్లో హోస్ట్ తిట్టాడు ఇట్లాగా ఏంటంటే లైక్ మీరు కొంచెం అతి ఎక్కువ అయిపోతుంది, మీ దొంగతనాలు ఇది అది అని చెప్పి. మెడలో బోర్డు ఉంది. సో ఆ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉన్నాయి. అది కాకుండా గేమ్లో పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పేసి బెడ్ మించి కింద పడేశారు. అండ్ ఒకైతే లిటరల్గా పడింది ఆవిడకి. బట్ ఈ అన్ని సిచ్యువేషన్లో కామ్ అండ్ డీసెన్సీ మెయింటైన్ చేసిన ఫ్లోరా ఒక్కరితే లిటరల్గా. ఆమె ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. ఓ బ్యాడ్ అని అనుకుంది, ఏమవలే, ఏడవడం లాంటివి ఏం సీన్ చేయలేదు. కాకపోతే ఈ రితు నిజంగా చాలా చాలా ఆ, ఒక వియర్డ్ బిహేవియర్ చూపించింది ఇవాళ. అంటే నేను సాఫ్ట్గా చెప్తున్నాను, వియర్డ్ బిహేవియర్ చూపించింది. తను ఏంటంటే చేసిందే ఫౌల్ ఆట. మళ్ళీ దానికి ఏంటంటే నువ్వు మాట్లాడకు, నువ్వు సరిగ్గా చెప్పలేదు, ఇది అది అని చెప్పి సంచాలక్ సింగ్ బ్రేమ్. అప్పటికి పాపం రాము చెప్తూనే ఉన్నాడు. ఈ ఎమాన్యుల్ కూడా హీ డిడ్ అ బ్లండర్ జాబ్ టుడే యాజ్ ఎ సంచాలక్. ఈ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్. రాము ఒక్కడికే క్లారిటీ ఉంది. పాపం రాము డిసడ్వాంటేజ్ అంటే తనకి వాయిస్ లేదు. హీ కాంట్ ఫోర్స్ఫుల్లీ సే సంథింగ్ దట్ యు ఆర్ రాంగ్ అని చెప్పలేకపోవడం డిసడ్వాంటేజ్ అయింది.